ప్రపంచవ్యాప్తంగా పుష్పాటు ఈరోజు విడుదలైనటువంటి నేపథ్యంలో పుష్పాటు చిత్రం ఎలా ఉంది, ఈ చిత్రం హిట్టా ఫట్టా, అసలు రివ్యూ రేటింగ్ ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు జగదేవ్ గారు. జగదేవ్ గారు, హాయ్. హలో. మూవీకి వెళ్ళి వచ్చారు. పుష్పాటు చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలైపోయింది. ఏంటి సినిమా హిట్టా ఫట్టా, రివ్యూ అండ్ రేటింగ్ ఏంటి? సినిమా ఆద్యంతం కూడా ఫస్ట్ ప్లస్ పాయింట్ ఎక్కడంటే ఎక్కడ బోర్ కొట్టనివ్వలేదు, అలాగా మూవ్ అయి ఉంది. కాకపోతే సెంటిమెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనిపించింది. అంటే ఒక దొంగల విషయంలో మాత్రం ఫస్ట్ హాఫ్ లో ఏదైతే ఒక లారీని ఒక బురదగుంట్లోకి తోసేసి కప్పెట్టేసి చేసేసాడో, ఇక్కడ కూడా మరలా దొంగల్ని ఎండిపోయిన నదిలో నుంచి లారీలు దొంగలు తీసుకెళ్ళడం, తర్వాత అది ఫేక్ దొంగలని చెప్పి వాటిని దొంగల్ని కూడా ఇంతగా ఫస్ట్ సీన్ లో మనకి ఎలా చూపించాడంటే పాల ట్యాంకుల మధ్యలోనూ ఇంకెక్కడొకటి పెట్టి తీసుకెళ్ళి ఇక్కడ దాంతో ఒక ఎడ్ల బండినే తయారు చేసేసి డౌట్ రాకుండా దానికి పెయింట్ వేసేసి ఎడ్ల బండి ద్వారా తరలించేస్తాడు, బోర్డర్ దాటిస్తాడు. అది సినిమాకి హైలైట్ సీన్ అనమాట, షెకావత్ తో. సో షెకావత్ అదొక, అంటే అట్లాంటి సీన్లు చాలా పడ్డాయి. నెక్స్ట్ షెకావత్ కి సారీ చెప్పిస్తారనమాట. అంటే షెకావత్ తో ఎందుకు మనకి బిజినెస్ కి అడ్డొస్తారు, దానివల్ల సిండికేట్ లో ఒక మెంబర్ కూడా చంపేస్తాడు షెకావత్. సో ఆ సీన్ కూడా సారీ చెప్పినట్టు చెప్పి మళ్ళీ వెళ్ళి వెనక్కి వచ్చి ఒక జలక్కిస్తాడు వాడికి. సో అదొక సీను. అట్లా చాలా సీన్లు పడ్డాయి. ఫస్ట్ లో మాత్రం హైలైట్ సీన్ ఏంటంటే పోర్టు, జపాన్ లో యోకోమా అనే ఒక సిటీ తాలూకు పోర్ట్ లో ఉన్న సీన్ అనమాట. అక్కడ కంటైనర్లో ఎర్రచందనం ఎలా వెళ్ళిందని అక్కడ మాట్లాడుకుంటుంటే అప్పుడు ఆ కంటైనర్ నుంచి బయటకు వస్తాడు ఈయన హీరో. అది ఎంట్రన్స్ చాలా బాగుంది. ఫస్ట్ ఫైట్ సినిమా అంటే తెలుగు ప్రేక్షకులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ పరంగా పెట్టారు. కాకపోతే అందులో ఉండే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఆ జపాన్ సీన్ ఏదైతే ఉందో, జపాన్ పోర్ట్ లో ఉండే సీను తర్వాత సినిమాలో ఎక్కడ సింక్ చేస్తారేమో అనుకున్నాను, బట్ అది కలగానే పెట్టేశారు సుకుమార్. మేబీ థర్డ్ పార్ట్ లో ఉండొచ్చు. సో మీరు థర్డ్ పార్ట్ అన్నారు కాబట్టి ఫస్ట్ పార్ట్ కి మాత్రం బాగా సింక్ చేశారు. ఏదైతే పుష్ప ఆ తండ్రికి రెండో భార్య కుమారుడు అవడం, మొదటి భార్య పిల్లలు ఈయన మొదటి నుంచి కూడా దూరంగా పెట్టడం, ఆ వాళ్ళ పిల్ల చిన్నాయన దగ్గర రావడం, ఆ అమ్మాయినే ఇప్పుడు సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ గా బాగా రుద్దాడు అనిపించింది. అంటే పుష్ప వ్యాన్ కొంటే చిన్నాయన వ్యాన్ కొన్నాడని. ఎస్, అట్లా ఆమెనే అనమాట. ఆమె పెద్ద అవుతుంది. పెద్ద అయిన తర్వాత ఆమెని ఇలాగే గంగమ్మ జాతర మనం చూసినట్టయితే, నేను ఫస్ట్ ఇది చూసి ఇప్పుడు చూసారా కొన్ని స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ లాంటి ఫైట్ ఏమో అనుకున్నా, యాక్చువల్గా చేరని అనుకోలేదా. సో ఆ గంగమ్మ జాతరకి ఆయన వేసి, అంటే హీరోయిన్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఆనందంతో అమ్మవారికి మొక్కుకొని గంగమ్మ జాతర గెటప్, అంటే తిరుపతిలో ఫేమస్ కదా, ఎవరైనా కోరికలు కోరుకున్నప్పుడు ఆడవాళ్ళుగా కంప్లీట్ గా గెటప్ వేసుకొని కోరుకుంటారు. నెరవేరిన తర్వాత మళ్ళీ ఆ గెటప్ వేసి ఆ రోజు అక్కడ అందరి ముందు తిరగాలన్నమాట. సో ఆమె గర్భవతి అయిందని తెలియగానే ఆడపిల్ల పుట్టాలి, ఆడపిల్లకి అయితేనే ఇంటి పేరు అనేది ఉండదు, ఇంటి పేరు వేరే ఇంటికి ఇచ్చేస్తాం కాబట్టి అప్పుడు ఇంటి పేరు తెచ్చుకుంటుంది, నా అలాగే ఇంటి పేరు లేకుండా పుట్టకూడదు, అందుకు మగపిల్లడు వద్దు అనేది అక్కడ ఒక చిన్న సెంటిమెంట్ పెట్టాను. సో ప్రతిది కూడా ఒక దాని అగ్రెసివ్ గా ఒక సీన్ ఉంటుంది, వెంటనే ఒక సెంటిమెంట్ సీన్ కూడా ఉంటుంది. ఏదైతే సుకుమార్ గారు, బన్నీ గారు ఈవెంట్ లో చెప్పారో ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ డ్రామా అని, ఫస్ట్ హాఫ్ కాదు సెకండ్ హాఫ్ కూడా ఫ్యామిలీ డ్రామాతోనే, క్లైమాక్స్ కూడా ఈవెన్ ఫ్యామిలీ డ్రామాతోనే క్లోజ్ చేశాడు. పుష్ప 3 టైటిల్ వచ్చే ముందే ఫ్యామిలీ డ్రామాతో క్లోజ్ చేశాడు. కానీ చాలా బాగున్నాయి సీన్స్. అంటే దొంగల్ని మళ్ళీ ఎస్కేప్ చేసే సీన్స్ కానీ, షెకావత్ కి సారీ చెప్పే సీన్ కానీ, తర్వాత ఫస్ట్ చెప్పాను కదా జపాన్ ఒక షీషోర్ లో ఉండే పోర్ట్ లో ఉండే ఫైట్ కానీ, అవి చాలా బాగున్నాయి. క్లైమాక్స్ చూస్తున్నంతసేపు ఆ అమ్మాయిని ఏదైతే అన్నయ్య కూతురు ఉంటుందో, ఆ అన్నయ్య కూతురిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతారు. వాళ్ళని విడిపించడం క్లైమాక్స్ ఫైట్ అని నేను అనుకోలే. సినిమా ఇంకా చూస్తున్నాను, ఇంకా ఇది బిల్లిబిత్రగాళ్ళు వీళ్ళు కొడతాడేమో, ఇంకా క్లైమాక్స్ ఫైట్ ఇంకా జగద్బాబు గారు హీరోలు ఒకటి చేశారు కదా, అధిష్టానం పెద్దగా చూపిస్తారు. సో అదొకటి. సినిమా అంతా కూడా ఎక్కడ డ్రాబ్యాక్ అయితే లేదండి. కాకపోతే ఫ్యాన్స్ కి డిసప్పాయింట్ ఏంటంటే బన్నీ స్థాయిలో ఊహించినంతగా స్టెప్స్ అక్కడ ఏం లేవు. బన్నీకి ఏదో దాన్ని ఏమో అంటారు,
ఒక స్పెషల్ స్టెప్ ఉంటాయి కదా, అట్లా పెద్దగా ఏం అనిపించలేదు అంటే నాకు. సిగ్నేచర్ ఎస్, స్టెప్ నాకు అవార్డు రాలేదు, సిగ్నేచర్ స్టెప్ అంటూ ఏం రాలేదు. కిసిక్ సాంగ్ కూడా అంతగా అంటే ఫస్ట్ హాఫ్ అంత ఇదిగా అవుతుందేమో అని చెప్పలేను కానీ ఓకే, శ్రీలీల పెర్ఫార్మెన్స్ అక్కడ బాగానే ఉంది. బట్ సినిమా మొత్తానికి చూసేందుకు అగ్గిరవ్వలా ఉంటాడు స్వామి, ఆ సాంగ్ బాగా క్లిక్ అయింది, బాగున్నట్టు అనిపించింది అది. అంటే అదొక ఫ్యామిలీ మెలోడీగా. నుంచి కూడా ఈ చిత్ర యూనిట్ అంతా కూడా ఈ గంగమ్మ జాతరకు సంబంధించిన సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవి గూస్ బంప్స్ పక్కా అంటూ వాటిని ఎలివేట్ చేసేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో అసలు ఏంటి గంగమ్మ జాతర సీన్స్ ఈ చిత్రాన్ని మొత్తానికి హైలైట్ కాబోతున్నాయా అంటే ఏం చెప్తారు? అంత క్లైమాక్స్ దాంతో పోల్చితే గంగమ్మ జాతర పెద్ద హైలైట్ ఏం అనిపించలేదు. బట్ గంగమ్మ గెటప్ హైలైట్. సినిమాకి ఆయన గంగమ్మ గెటప్ వేసుకోవడం హైలైట్. అక్కడ కొంచెం అమ్మవారికి నివేదించేలాగా కొంచెం ఐగిరి నందిని అనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఆయన కొన్ని స్టెప్స్ వేస్తాడు అందులో, అది బాగుంటుంది. ఫైట్ పెద్దగా ఏం అనిపించలేదు, మామూలుగా ఉంటుంది. ఆ గంగమ్మ జాతర అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అన్నయ్య బిడ్డని ఏడిపిస్తారు కొంతమంది. అంటే ఇప్పుడు గంగమ్మ జాతరలో మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ గెటప్ లో తిరుగుతుంటారు కాబట్టి ఎవరు మగవాళ్ళు ఎవరు ఆడవాళ్ళు అనే కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు ఉంటది కదా. సో వీళ్ళు కావాలని మగవాళ్ళు కొంతమంది వచ్చి రౌడీ మోకలు వచ్చి ఆ చిన్న ఆయన వాళ్ళ అన్నయ్య బిడ్డని ఏడిపిస్తారు అనమాట. కథ ఏంటి అంటే పుష్ప 1 లో చూసుకున్నట్లయితే పుష్పలో లాస్ట్ లో ఫహల్ ఫజిత్ తో ఇతను విభేదాలు పెట్టుకుంటారు. అవును, ఆ గొడవ ఇప్పుడు దీంట్లో కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉందా, లేదంటే అసలు స్టోరీ ఎలా ఉండే అవకాశం? అదే కంటిన్యూ అంటే ఆల్రెడీ అక్కడ 1 లోకి వచ్చేసరికి పుష్ప అనేది సిండికేట్ హెడ్ అయిపోతాడు. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి సిండికేట్ హెడ్ గా ఉంటూనే మొత్తం మళ్ళీ ఈ దందా అంతా నడిపిస్తూ ఉంటాడు. బట్ షెకావత్ ఏదైతే గుడ్డలు ఉడిపించి ఆయన నిల్చోబెట్టాడో అది బాగా డైజెస్ట్ చేసుకోలేడు అనమాట, నిద్ర పట్టదు అనమాట. సో ఆడిని మళ్ళా మంగళం శ్రీని అలా మిస్సెస్ వెళ్ళి వాడిని ఉసుగొలపడం, మీరేంటి అసలు ఇంత సిగ్గు లేకుండా ఉన్నారు, అంత అవమానం చేసిన అని చెప్తే వీడు మళ్ళీ కక్ష కట్టి ఎలాగైనా పుష్పాన్ని ఆపుతా అని చెప్పి ఎక్కడైతే దొంగలు కొడుతుంటారో వాళ్ళలో కూలీగా వెళ్తాడు అనమాట. యాక్చువల్గా ముందు ఎంట్రన్సే షెకావత్ది కూలీగా ఒక తలపాగా హెయిర్ పెట్టుకొని వస్తే ఒక కూలీలు మాట్లాడుకుంటుంటారు, పుష్ప అన్నది షెకావత ఎవడరాడు ఏం చేయలేడు రా అని అంటాడు. అవన్నీడికి బాగా మండి అందరిని ఒక దగ్గర చేర్చి అప్పుడు పట్టుకున్నప్పుడు ఆ తలపాగా తీస్తాడు. అరే మీరు అనుకుంటున్న గుండుగాడిని నేనే రా అని చెప్పి అదొక సీన్ బాగుంటుంది. అక్కడ సీన్ హైలైట్ ఏంటంటే అందరినీ జైల్లో పెడితే పోలీసులు వెళ్తాడు వినిపించడానికి, పుష్ప ఇది రూల్ కాదు వద్దు ఒప్పుకోరంటే, నీ బిడ్డకు నువ్వు ఎట్లా పెళ్లి చేసినావు, నేను ఇచ్చే 5 లక్షల వల్ల కదా, నీ బిడ్డకు నువ్వు కొడుకు ఎలా మొత్తం నేను ఇవ్వబట్టే కదా మీరు బాగున్నారు, అట్లా ఏదంటే ఉద్యోగం పోతుంది పుష్ప, ఉద్యోగమా సరే నీకు ఇంకెంత సర్వీస్ ఉంది, నీకు ఎంత జీతం వస్తుంది, పెన్షన్ అయితే ఎంత వస్తుంది, అందరికి స్టేషన్లో అందరికి సెటిల్ చేసి పంపించి అందరికి రాజీనామాలు చేయించేస్తాడు. అది హైలైట్ సీన్ సినిమాలో. అక్కడ షెకావత్ మళ్ళీ సింగిల్ అయిపోతాడు అనమాట. షెకావత్ కనుక బ్రహ్మాజీ ఒక్కడే ఉంటాడు సపోర్ట్ క్యారెక్టర్, ఒక సిఏఎస్ఐ క్యారెక్టర్. సో అది షెకావత్. అక్కడ షెకావత్ ఇంకాస్త చెలరేగిపోయి ఎట్లాగైనా పట్టుకోవాలనుకుంటే అక్కడ కూడా దొంగల్ని డమ్కీ దొంగల్ని వేరే రూట్ లో పంపించి ఈయన ఆ దొంగలతోనే ఎడ్ల బండి తయారు చేసి వాటికి పెయింట్ చేసేసి ఎవరికి డౌట్ రాకుండా ఆ విధంగా తరలించేస్తాడు. ఇంతకీ పుష్ప 2 చిత్రం హిట్టా ఫట్టా? హిట్టేనండి, హిట్టే. అంటే బయట మామూలు చూస్తుంటే ఆల్రెడీ 3 రేటింగ్ 3.5 లోపే ఇచ్చారు, ఎవరు 3.5 దాటి అయితే ఇవ్వలేదు. మాక్సిమం తెలుగు ఛానల్స్ అన్ని కూడా 3 ఇచ్చినట్టున్నాయి. అంటే సెంటిమెంట్ ఏదైతే ఉందో అది జనాలకు వర్కౌట్ అవ్వకపోవచ్చు. సెంటిమెంట్ మరలా అంటే మైనస్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు ఈ సినిమాకి? మైనస్ పాయింట్స్ అంటే నాకు పెద్దగా ఏం అనిపించలేదండి. ఎందుకంటే సినిమా ఆద్యాంతం కూడా ఎక్కడ బోర్ కొట్టలేదు. అక్కడక్కడ విజిల్స్ పడ్డాయి, క్లాప్స్ పడ్డాయి కొన్ని డైలాగ్స్ కి. కంప్లీట్ గా ఎవర్రా బాస్, ఎవరికి రా బాస్, ఒక బ్రాండ్ ఉండాలి అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ కానివ్వండి, అది మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని ఉద్దేశించి పెట్టింది అంటూ కొంతమంది ఆపాదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి అసలు డైలాగ్ వింటే అలా జనరల్ గా చెప్పాను కదా, ఫస్ట్ ఆయన ఓపెనింగే జపాన్ లో యోహోకోమా అనే సిటీ పోర్ట్ లో ఫైట్ ఉంటుందని. సో అక్కడ వాళ్ళని ట్రేస్ చేసేటప్పుడు ఎవరు మా బాసు తెలిస్తే ఒప్పుకోవడానికి చెప్తే ఫైట్ అవుతున్నప్పుడు మధ్యలో ఎవర్రా బాసు సొంతంగా క్రియేట్ చేసుకోవాలని చెప్పిందే కానీ అది అంటే ప్రతిదీ కూడా అలా ఆపాదించుకుంటే ప్రతిదీ ఆపాదించుకున్నట్టే ఉంటుంది. ఇంకొకటి పావలాకి రూపాయి పావలాకి అమ్ముడుపోవడానికి నేనేమన్నా మంగళం సీన్ అనుకున్నావా, పుష్పరాజ్ అనేటువంటి డైలాగ్ ఉందని, అది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెట్టింది అంటూ కొంతమంది
ఇప్పుడు అంటే సోషల్ మీడియా వేదికగా చేసుకుని ట్రోల్ చేసుకున్నారు. అసలు అది కూడా యాక్చువల్గా సినిమాలో ఉండే డైలాగ్ ఏంటంటే జగపతి బాబు రాజకీయాలకు సంబంధించి అధిష్టానం ఒక మెంబర్. సో ఆయనకి ఈ రావు రమేష్ కి ఎలాగైనా నేను సీఎంని చేస్తా అని చెప్పి ఈయన ప్రామిస్ చేస్తాడు. సో అది కూడా ఎందుకు ప్రామిస్ చేస్తాడు, ముందున్న సీఎం ఇంత ఫోటో దిగడానికి ఒప్పుకోడు, నువ్వు ఒక స్మగ్లర్వి, నీతో దిగితే నాకే రిజకు, నిన్ను అక్కడే పెట్టాలి. సో అది అప్పుడు కూడా ఇంటి నుండి బయలుదేరేటప్పుడు శ్రీవల్లి చెప్తుంది, ముఖ్యమంత్రితో ఫోటో దిగిరా, హాల్లో పెద్దలు చేసి పెట్టుకుంటాను. సో భార్యకి ఇచ్చిన మాట ఇక్కడ నెరవేరలేదు, పైగా ఆడు చాలా చీప్ గా చూశాడని రావు రమేష్ ని సీఎం చేయాలనుకుంటాడు. ఎన్ని కోట్లు కావాలి చెప్పు నేను చేస్తాను. సో అట్లా చేసేటప్పుడు జగత్ బాబుతో ఈయన ఫోన్ లో మాట్లాడతాడు పుష్ప. మాట్లాడినప్పుడు ఆడి పేరు ఏదో రెడ్డి ఉంటుంది కదా, చెయ్యి ఉండదు, మన ఫస్ట్ సీన్ లో చనిపోతాడు. ఆయన పేరు మన ఒంగోలు అతను, ఆయన అజయ్ ఘోష్, కరెక్ట్, అజయ్ ఘోష్ గారు. ఆయన పేరు ఏదో రెడ్డి ఉంటుంది, ఆ రెడ్డి దాంట్లో నీకు పావలా షేరు గాడు నువ్వే కదా అని అంటాడు. అంటే ఈయన కెలుగుతాడు అనమాట. అట్లా పావలా నీ మాట వినేది ఏంటి అన్నట్టుగా. అంటే నువ్వు మరి క్వారీలో ఏ లారీల నుంచి ఎట్లా వచ్చినావు నాకు తెలుసులే అబ్బా, అవన్నీ ఎందుకు తవ్వుకోవడం అని ఈయన అంటాడు. అంటే మంగళసీన్ అలా అయితే ఈయనకి అవమానించినట్టుగా. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఏదైతే పావలాని ఏదో పావలా స్టార్ అన్నారని వాళ్ళకి ఆపాదించుకునే ప్రయత్నం చేస్తే ఈయనకే అవమానం చేసుకున్నట్టుగా సినిమాలో డైలాగ్ ఉంది, కానీ అక్కడ ఎదుటి వ్యక్తిని అవమానం చేసినట్టుగా అయితే ఏం లేదు. సినిమాకి తగ్గట్టుగానే డైలాగులు ఉన్నాయి, అదే ఉంది. కావాలని జత చేసింది అయితే లేదు. బట్ ఏదైతే సోషల్ మీడియా పరంగా కోల్డ్ వార్ నడుస్తుందో, సో ఆటోమేటిక్ దాని నుంచి పుడుతూ వస్తూ ఉంటాయి. ఇది ఇలాగా అది అలాగా. ఇప్పుడు నిన్న క్రాస్ రోడ్స్ దగ్గర పోస్టర్లు చింపేశారట, ఎవరు చింపారో తెలియదు. మొత్తానికి ఏదో గోప్యంగా ఉంది, కొంత బయటికి వచ్చింది. చింపిన వాళ్ళు ఎవరో మేము చూసాము, మాకు తెలుసు అని వీళ్ళు అంటున్నారు, మాకేం సంబంధం వాళ్ళు అంటున్నారు. ఎవరు వాళ్ళు ఎవరు వీళ్ళు అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. కాబట్టి సినిమాని సినిమాలాగా చూడాలి. నేను నాగబాబు ట్వీట్ చేశారుగా, సినిమాని సినిమాలాగా చూడండి అంతవరకే. దాన్ని మరీ ఓన్ చేసేసుకొని నా గురించి డైలాగ్ కుట్టాడు అలా అనుకుంటే ఆయన స్మగ్లర్ గా మరి ఆయన ఇస్తామా, ఆయన మంచోడు కాదురా స్మగ్లర్ రా అని. అది ఎంతవరకు కరెక్ట్? అది సినిమాలో స్మగ్లర్, సినిమాలో ఒక పాత్ర, అది అంతే, అంతవరకు తీసుకోవాలి. సినిమా అయితే మాత్రం అసభ్యకరంగా కూడా లేదు, ఎక్కడ ఫ్యామిలీతో చూసేలాగే ఉంది, ప్రాబ్లం లేదు, బోర్ ఎక్కడ కొట్టలేదు. కాకపోతే కామెడీ పెద్దగా ఏం లేదు. బట్ ఫ్యామిలీ డ్రామా అనేది ఆ ఫ్యామిలీ డ్రామాతోనే ఎండ్ చేశారు. క్లైమాక్స్ లో పుష్ప 3 కూడా టైటిల్ వేశారు. మరి అది ఎప్పుడు వస్తుందో, మరి ఫ్యాన్స్ కి ఆ పండుగ వార్త ఎప్పుడు చెప్తారో తెలియదు.